గనుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అని చదువుకుని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 9:39. ఆటంకపరచకుడి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట గురించి కాసేపు ఆలోచన చేద్దామండి. మనం దేవుని ప్రజలను కానీ దేవుని పరిచర్యను కానీ ఆటంకపరచకూడదు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వచనంలో తెలియజేస్తూ ఉన్నారండి. కొంతమంది ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిని ఆటంకపరచడం, ఏదో ఒక దైవ కార్యానికి అడ్డుగా ఉండటం వారికి అలవాటుగా ఉంటుందండి. ఆటంకపరచవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు ఖండితంగా మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. అసలు మనం ఎవరెవరిని ఏ పరిచర్యలు చేసేవారిని ఆటంకపరచకూడదో దేవుని యొక్క వాక్యంలో నుంచి 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి. మొదటిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు నామము పేరట ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో అలాంటి వారిని ఆటంకపరచకూడదు అని అర్థమవుతుందండి. బైబిల్లో ఒకసారి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల సమూహంలో లేనటువంటి వ్యక్తి యేసునామంలో దెయ్యాలను వెళ్ళగొట్టడం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చూసి అతన్ని ఆటంకపరిచారండి. ఆ సంగతి యేసుక్రీస్తు ప్రభువారికి తెలిస్తే ప్రభువారు ఏమన్నారంటే, నా పేరట ఎవరైతే అద్భుతాలు చేస్తూ ఉంటారో అలాంటి వారిని ఆటంకపరచవద్దు అని వారికి ఖండితంగా తెలియజేశాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో ఎవరు పరిచర్య చేస్తున్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కొరకు ఎవరు పరిచర్య చేస్తున్నప్పటికీ, ఏ కార్యం చేస్తున్నప్పటికీ వారిని ఆటంకపరచవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేశారండి. అలాగే రెండవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదని ప్రభువారు తెలియజేశారండి. ఒకసారి తమ చిన్న బిడ్డలను ముట్టాలని కొంతమంది తల్లిదండ్రులు ఆ బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొస్తే ఆయన శిష్యులు వారిని గద్దించడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రభువారు శిష్యులను చూసి ఏమన్నాడంటే, వారిని గద్దించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు, అలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పారండి. మన సంఘాల్లో కూడా చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు, వారిని ప్రోత్సహించాలి, వారికి కొన్ని అవకాశాలు కూడా కల్పించాలండి. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఎదిగే విధంగా, దైవ కార్యక్రమాలు చేసే విధంగా వారిని ప్రోత్సహించాలే కానీ అలాంటి వారిని ఆటంకపరచకూడదని ప్రభువారు తెలియజేశారు. అలాగే మూడవదిగా అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తే గనక, రక్షణ పొందేటటువంటి వ్యక్తుల్ని బాప్తిస్వం పొందకుండా ఆటంకపరచకూడదని మనకు అర్థమవుతుందండి. బైబిల్ గ్రంథంలో కొర్నేలి ఇంట్లో ఒకసారి పేతురు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందండి. వారందరూ కూడా అన్యులనమాట. ఆ విధంగా అన్యజనుల మధ్యలో దేవుని కార్యాలు జరగటం, మరి పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడటం చూసి వారిని ఆటంకపరచకండి, బాప్తిస్మం ఇవ్వండి అని పేతురు వారికి ఆజ్ఞాపించాడండి. కొన్ని చోట్ల కొంతమంది బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకపరుస్తూ ఉంటారు. అయితే బాప్తిస్మం పొందటానికి కానీ, రక్షణ పొందటానికి కానీ, దేవుళ్ళు ఎదగటానికి కానీ ఎవరు ముందుకు వచ్చినప్పటికీ కూడా వారిని ప్రోత్సహించాలే కానీ ఆటంకపరచకూడదు. పూర్ణ హృదయం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిస్మం పొందటానికి ముందుకు వస్తారో వారిని వెంటనే ప్రోత్సహించి దైవ కార్యక్రమాల్లో, దైవ పరిచర్యలో వారిని నడిపించాలని ఈ యొక్క వచ్చిన భాగంలో అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు మనం చదివితే అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఏమి ధ్యానం చేస్తూ ఉన్నాం? ఎవరిని కూడా మనం ఆటంకపరచకూడదో 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు పేరట పరిచర్య చేసే వారిని ఆటంకపరచకూడదు, చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు, రక్షణ పొందేవారిని, బాప్తిస్మం పొందేవారిని ఆటంకపరచకూడదు. ఆటంకపరిచేటటువంటి వారికి శ్రమ అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతామండి. కాబట్టి క్రీస్తు బిడ్డలను కానీ, క్రీస్తు పరిచర్ని కానీ ఆటంకపరచకుండా సహకారులుగాను ప్రోత్సాహకరంగా ఉండే విధంగా మనం దేవుని పనిలో వాడబడాలి. దేవుని బిడ్డలారా, అలాంటి కృప మహాదేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.